కల్వకుంట్ల కవితకు ఈడీ మరొకసారి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లుగా సమాచారం. గతంలో ఇదే కేసులో కవితను ఈడీ విచారించింది. దర్యాప్తులో భాగంగా కవిత ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు మరొకసారి ఈడీ నోటీసులు ఇచ్చినట్లుగా సమాచారం. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఈడీ నోటీసులపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరొకసారి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లుగా సమాచారం. గతంలో ఇదే కేసులో కవితను ఈడీ విచారించింది. దర్యాప్తులో భాగంగా కవిత ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు మరొకసారి ఈడీ నోటీసులు ఇచ్చినట్లుగా సమాచారం. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఈడీ నోటీసులపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరొకసారి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లుగా సమాచారం. గతంలో ఇదే కేసులో కవితను ఈడీ విచారించింది. దర్యాప్తులో భాగంగా కవిత ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు మరొకసారి ఈడీ నోటీసులు ఇచ్చినట్లుగా సమాచారం. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఈడీ నోటీసులపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కవితకు ఈడీ నోటీసులపై మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, చెప్పండి. పార్లమెంటు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కవితకు మరొకసారి ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూడాలి? డీటెయిల్స్ ఏంటి శ్రీచరణ్? హిమబిందు, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ రోజు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసినట్టు మనకు తెలుస్తోంది. వీలైతే రేపే విచారణకి రావాలి అని చెప్పేసి కూడా దాంట్లో ప్రస్తావించినట్లు మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది. అయితే ఇది పూర్తి స్థాయిలో మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే తాజా సమాచారం మేరకు ఈడీ అయితే ఖచ్చితంగా నోటీసులు ఇచ్చింది అని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది. ఎమ్మెల్సీ కవితకు రేపా లేకపోతే మరి త్వరలోన ఈడీకి విచారణకు హాజరు కావాల్సింది అనేది మనకి మరికొద్ది సేపట్లో తెలుస్తుంది. అయితే ఎన్నికల వేళ మనకు గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రధానంగా కాంగ్రెస్ ఒకటే ఒక అస్త్రం వాడింది. అటు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు ఒకటేనని ఒకళ్ళకొకళ్ళు ఏజెంట్లుగా పనిచేసుకొని ఎలక్షన్ లో పనిచేశారని ఒక ప్రధానంగా ఆరోపణ అయితే కాంగ్రెస్ పార్టీ తరచుగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో తరచుగా ఆరోపణ చేసింది. అయితే ఇప్పుడు బీజేపీ మాత్రము మాకు బీఆర్ఎస్ కి ఎలాంటి అండర్స్టాండింగ్స్ లేవు, మాకు ఎలాంటి మిత్రబంధము మైత్రి అనేది లేదు అని ప్రస్ఫోటకంగా చెప్పేటందుకే ఈ ఈడీ నోటీసులు ఇచ్చిందా అనేది కూడా ఒక రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ కూడా పలుమార్లు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పలుమార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది విచారణకు హాజరు కావాలని. కానీ ఆయన పలుమార్లు కూడా ఆయన ఏదో వివరణ ఇచ్చుకొని నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను, నాకున్న షెడ్యూల్ ప్రకారం నేను రాలేను, అనారోగ్యంతో ఉన్నానని పలుమార్లు ఆయన గైర్హాజరు కూడా అయ్యారు. అయితే మనీష్ సిసోడియా కూడా ఇప్పటికే ఈ కేసులో జైలు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల కిందట ఆయనకి బెయిల్ కూడా ఇవ్వడం విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మనం చూడాలి ఇది రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. అటు బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇటు రాజకీయాలలో కూడా ఇప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం మన రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్ సీట్లలో కనీసము
అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ 10 సీట్లైనా గెలుచుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నాయి. ఒకవైపు బీజేపీ పార్టీ కూడా తమ కార్యకర్తలను నాయకులని ఇప్పటికీ కూడా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే వాళ్ళు కూడా తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు అభ్యర్థుల ఎంపిక పైన. ఇప్పుడు తాజాగా తెరపైకి అకస్మాత్తుగా మళ్లీ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం అనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఒక చర్చ ఉత్కంఠ అయితే ఉంది హిమబిందు. అంటే చరణ్, ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం అంటే కవితకు రేపు ఈడీ అధికారుల ముందు హాజరయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఆమె సమయం కోరే అవకాశం ఉందా? అలాగే ఇప్పుడు కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై రాజకీయ పార్టీల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మనము 2 విషయాలు ఇక్కడ ప్రస్తావించుకోవాలి హిమబిందు. ఒకటి, కిందట సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వ ఏజెన్సీలకి, సిబిఐ గానీ ఈడీలకు గానీ మిగతా సంస్థలకి ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన కేసులు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో దర్యాప్తు కానీ దాని 6 నెలల లోపల పూర్తి చేయాలి, ఒక నివేదిక సమర్పించాలి అని చెప్పేసి కూడా ప్రధానంగా ప్రస్తావించింది. రెండో అంశము, ఒక మహిళగా తనను రాత్రి పూట విచారణకు చేయొద్దు అని గతంలో సుప్రీంకోర్టును అభ్యర్థించిన విషయం తెలిసిందే కవిత. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఏంటంటే రాత్రి అయినా కూడా ఒకవేళ సాయంత్రం 5 దాటితే ఈడీ ఆఫీస్ లో లేడీ అధికారులు కూడా ఉంటారు. ఒక లేడీని విచారిస్తే దానికి మనం ఒక చక్కటి ఉదాహరణ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కూడా దాదాపు అర్ధరాత్రి వరకు కూడా ఈడీ విచారించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇక్కడ ఆడవారిని ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు మాత్రం ఒక నియమ నిబంధన అయితే ఉంది. ఖచ్చితంగా లేడీ ఆఫీసర్లు ఉండాలి. సాయంత్రం 5 దాటితే 5 కానీ 6 గంటలు దాటితే ఖచ్చితంగా లేడీ ఆఫీసర్లు అనేది ఉండాలి అనేది ఒక నిబంధన ఉంది. ఆ నిబంధనల అనుసారంగానే ఈడీ కూడా విచారణ చేస్తుంది అనేది మనకు సమాచారము. ఏదేమైనప్పటికీ ఈసారికి మాత్రము ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈడీ మాత్రము విచారణకు హాజరు అవ్వాల్సిందే అన్నట్టు నోటీసులు ఇచ్చినట్టు మనకు సమాచారము. అయితే ప్రధానంగా ఇప్పుడు చర్చ ఏంటంటే ఆ 10 ఫోన్లు ఏవైతే పగలగొట్టిందో ఆ 10 ఫోన్లలో మొత్తము ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ రూట్ చైన్ ఎక్కడుంది, ఫస్ట్ ఎవరెవరిని సంప్రదించారు అనేది. గతంలో మనకు తెలిసిందే పిల్లయ్య అనే వ్యక్తి ఈడీ ముందట లొంగిపోయి తాను బినామీనని ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం దీనికి అంతా సౌత్ గ్రూప్ కి వ్యవహారానికి సంబంధించి ఆయన సరెండర్ అయినప్పటికీ తర్వాత మళ్ళీ ఆయన అకస్మాత్తుగా తన స్థాయిని మార్చుకున్నాడు. ఈ లోపల సుకేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి కూడా ప్రధానంగా కవిత పైన తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన లగ్జరీ మొత్తం ఫారెన్ నుండి ఇంటికి సంబంధించిన వుడ్ వర్క్ కానీ షాండిలియర్స్ కానీ తెప్పించుకున్నారని కూడా ఒక ఆరోపణ విషయం తెలిసిందే. మరి ఇప్పుడు సుకేష్ చంద్రశేఖర్ ఈ తాజా నేపథ్యంలో మళ్ళీ ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తాడనేది కూడా మనం తెలియాలి. గతంలో 2 మార్లు అక్క అని సంబోధించి కవితక్కని లెటర్ కూడా రాశాడు. ఒక లెటర్, మిమ్మల్ని నేను అక్కడ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఒక ప్లేస్ దగ్గర కారులో నేను డబ్బులు కూడా ఇచ్చాను, మీకు గుర్తునే రాక అని కూడా ఆ లేఖలో ప్రస్తావించిన విషయం తెలిసిందే. అయితే మనకి చూడాలి మరి ఏం జరుగుతుంది. రేపే వెళ్తారా విచారణకి, లేకపోతే ఈడీ గడువు ఇస్తుందా, లేకపోతే ఒక మహిళ అనే యాంగిల్లో అంటే ఒక మహిళ పట్ల సాధారణంగా మహిళల పట్ల గౌరవంగా ఉంటాయి ప్రభుత్వ ఏజెన్సీలు కానీ ఏవైనా కూడా, ఒక మహిళలకు ఉండే నిబంధనల ప్రకారంగా ఇటు ఈడీ నడుచుకుంటుందా లేకపోతే ఈమె విజ్ఞప్తి చేస్తుందా వాళ్ళకి అనేది ఇది మనకి మరి కాసేపట్లో తెలుస్తుంది హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరొకసారి నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లుగా సమాచారం. గతంలో ఇదే కేసులో కవితను ఈడీ విచారించింది. దర్యాప్తులో భాగంగా కవిత ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు మరొకసారి ఈడీ నోటీసులు ఇచ్చినట్లుగా సమాచారం. ఇక పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఈడీ నోటీసులపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
దీనికి సంబంధించి మరిన్ని పూర్తి లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి కల్వకుంట్ల కవితకు నోటీసులు అందజేసినట్టుగా సమాచారం అందుతోంది. ఈ విషయం ఇంకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ధృవీకరించాల్సింది. ఎందుకంటే ఎవరికి నోటీసులు జారీ చేసినా చట్టబద్ధంగా ఒక వ్యక్తికి లేదా ఒక వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అధికారికి లేదా ప్రజా సేవ చేస్తున్నటువంటి రాజకీయ నాయకులకు నోటీసులు అందజేసినప్పుడు బాధ్యతగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు అందజేశాము, ఈ రోజు హాజరు కావాలంటూ వారే ట్వీట్ చేయడము లేదా మీడియాకు సమాచారం ఇవ్వడము. ఇంకొంతమంది ట్విట్టర్ ద్వారా వారి అకౌంట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి కవిత ఎప్పటికప్పుడు తనకు నోటీసులు అందిందని, ఈ రోజు విచారణకు హాజరు కాబోతా ఉందని, హాజరు కాలేనంటూ కూడా ప్రతి విషయాన్ని కూడా కల్వకుంట్ల కవిత ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కి సైతం 4 సార్లు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు కూడా ఒక్కసారిగా సిబిఐ ముందు గానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు గానీ హాజరు కాలేకపోయారు. దీనికి అనేక కారణాలు చెబుతూ అరవింద్ కేజ్రీవాల్ ఒకసారి ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వెళ్తా ఉన్నానని, ఒకసారి వ్యక్తిగతంగా తను వేరే రాష్ట్రానికి వెళ్తున్నానని, ఇట్లా రకరకాలుగా తను కారణాలు చూపుతూ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటి వరకు 4 సార్లు గైరాజరు అవ్వడంపై మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో సీరియస్ గా పరిగణలోకి తీసుకుని అతనిపై చర్యలు తీసుకునేందుకు మాత్రం ఇప్పటికే సిద్ధమైంది. ఇదే కేసులో సౌత్ గ్రూప్ ద్వారా కీలక బాధ్యతలు పోషిస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, గతంలో ఎంపీగా పనిచేసింది, ఎమ్మెల్సీగా పనిచేసింది. ఇప్పుడు అధికారంలో లేనటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిందంటే ఒక స్టెప్ ముందుకు తీసుకొని కవితపై చర్యలు తీసుకునేటువంటి దానికి సంకేతమే అనుకోవాలి. కవితను నోటీసులు అందజేసినట్టు ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఎప్పుడు హాజరు కావాలి, ఎక్కడ హాజరు కావాలి, ఎందుకంటే ఇప్పటికే కవిత సిబిఐ ఈడీ మీద సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతూ మహిళలను ఈడీ కార్యాలయంలో సిబిఐ కార్యాలయానికి పిలవకూడదు, ఇవి గతంలో ఉన్నటువంటి కొన్ని జడ్జిమెంట్స్ అన్ని కూడా కోడింగ్ చేస్తూ మహిళలకు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా కొంత వెసులుబాటు ఏర్పాటు చేయాలి, కండిషన్స్ తో కూడినటువంటి ఎంక్వైరీ జరగాలి. ఆ కండిషన్స్ ఉల్లంఘనకు పాల్పడుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలోనే పిలిపించి రాత్రికి మించి, టైంకి మించి తమను విచారణ చేపట్టారు, తమను మానసికంగా వేధించారు, తన మొబైల్ ఫోన్స్ అన్ని కూడా లాక్కున్నట్టుగా ఈ విషయాన్ని కూడా ఉన్నత గౌరవ సుప్రీంకోర్టుకి కూడా ఆ విషయాన్ని తెలియజేస్తూ ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఒక పక్క దానిపైన విచారణ సాగుతా ఉంది. మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను విచారణ చేపట్టాలంటూ నోటీసులు జారీ చేశారు. కాబట్టి ఇప్పుడు కవిత రియాక్షన్ ఏంటి, నిజంగానే కవిత హాజరవుతుందా, గైరాజరు అవుతుందా, హాజరు కాకపోతే ఏ స్పెసిఫిక్ రీజన్ ని చూపెడుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి తిరిగి లేఖ రాస్తుంది, లేదా హాజరవుతాను అంటే మళ్ళీ తిరిగి ఈసారి ఎంక్వైరీలో భాగంగా కవిత పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడిప్పుడే వారు యాక్టివిటీస్ సాగిస్తున్నటువంటి క్రమంలో సీఎం కూతురుగా ఉన్నటువంటి, మాజీ సీఎం కూతురుగా ఉన్నటువంటి కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులు అందాయంటే ఏదో స్టెప్ తీసుకోబోతా ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేదా సిబిఐ అనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది. కాబట్టి ఇచ్చినటువంటి నోటీసుల పైన కవిత ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అయితే ఏంటి అనే దానిపై మాత్రం ఇంకా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఈసారి మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గానీ, ఈ కేసు డీల్ చేస్తున్నటువంటి సిబిఐ గానీ ఎవరికి నోటీసులు అందజేసినా, ఎవరిని ఎంక్వైరీ పేరుతో పిలిపించినా ఖచ్చితంగా ఈసారి హాజరు కావాల్సిందే, అటెండ్ అవ్వాల్సిందే, వారి దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. లేకపోతే మాత్రం అరెస్ట్ కి కూడా సిబిఐ, ఈడీ వెనుకాడేటువంటి పరిస్థితి మాత్రం కనబడతా బిందు. అంటే రవితేజ, గతంలో కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో అంటే ఎలా చూడాలి, మొదటి పొలిటికల్ స్టంట్ గా దీన్ని ఏమైనా చూడాలా? అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ప్రచారంతో కాంగ్రెస్ కూడా ముందుకెళ్లింది. సో ఇప్పుడు ఒకటి కాదు అని తెలియచెప్పడానికి మళ్ళీ ఈ విధంగా ఏమైనా స్ట్రాటజిక్ గా ప్లే చేస్తున్నారు అనుకోవచ్చా? ఎన్నికల టైంలో ఈ రకమైనటువంటి ఆరోపణలు వెలువెత్తడం సాధారణంగా మారింది. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ టైంలోనే ఎవరైతే కొంచెం పవర్ లో, స్ట్రాంగ్ లో ఉన్నటువంటి అభ్యర్థులనే టార్గెట్ గా చేసి సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రకమైనటువంటి నోటీసుల పేరుతో వేధింపులకు పాల్పడతా ఉంది. మానసికంగా వారిని ఒత్తిడికి గురి చేస్తా ఉంది. పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రాకుండా, లేదా ఫండ్స్ కూడా తారుమారు అవ్వకుండా, ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయే విధంగా ఈ నోటీసుల పేరుతో సెంట్రల్ గానీ, ఈడీ గానీ భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అంటూ కూడా గతంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇదే వర్షన్ వెలువడింది. ఆ తర్వాత ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా కూడా మళ్ళీ కవితకు నోటీసులు ఇవ్వబోతా ఉన్నారని ఒక ప్రచారం సాగినప్పుడు ఇది కేంద్రం కుట్ర చేస్తా ఉంది, అధికారంలోకి మళ్ళీ బీఆర్ఎస్ వచ్చేటువంటి ప్రయత్నం తెలిసింది కాబట్టి సెంట్రల్ కవితను
మళ్ళీ ఏదో రకంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా, కొంతమంది మెయిన్ మీడియాల ద్వారా తన ఆఫ్ రికార్డ్ గా ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తా ఉన్నారు. మళ్ళీ తెలంగాణలో రానున్నటువంటి లోక్సభ ఎన్నికల సందర్భంగా కవితకు నోటీసులు జారీ చేశారంటే కవిత ఈసారి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈ నోటీసులు అందజేశారు అంటూ మాత్రం బీఆర్ఎస్ నుంచి వెలువడుతున్నటువంటి విమర్శలు, ఈ విమర్శలు ఒకరిపై ఒకరు రాజకీయ పరమైనటువంటి విమర్శలే తప్ప గానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇవేవి రాజకీయ పరమైనటువంటి విమర్శలు పట్టించుకోకుండా వారి బాధ్యతలో భాగంగా, డ్యూటీలో భాగంగా ఎవరికి ఏ టైంకి నోటీసులు ఇవ్వాలో ఆ నోటీసులు అందజేసి పిలిపియడము, విచారించడము, అవసరమైతే వారిని అరెస్ట్ చేయడము, వారిని ఛార్జ్ షీట్ లో ఎక్కియడము, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడము, ఎవిడెన్స్ సేకరించడం, వారి పని వారు చేసుకుంటూ పోతా ఉన్నారు. ఈసారి కవితకు నోటీసులు అందియడం లోక్సభకు ఎన్నికల సందర్భంగా ఏదైనా సంబంధం ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.